దేవునికి మహిమ మీకందరికీ ఉదయం వేళ శుభములు. మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 30-31 వచనాల్లో సీమోను పేతురు జ్వరంతో పడి ఉండగా యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆమెను చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు ఆమె జ్వరము ఆమెను విడిచింది, వెంటనే లేచి ఆమెకు ఉపచారం చేయింది అని వాక్యం రాయబడింది. అంటే అందరికి పనిచేస్తుంది అన్నమాట. భోజనాలు అవన్నీ పెట్టడం, ఇవన్నీ పరిచర్య చేస్తూ ఉంది. సరే, ఏదైనప్పటికీ అంటే ఆమె చాలా రోజులు కాయలవుతూ ఉంది. యేసు ప్రభు వారు ఆమెను చేయి పట్టుకొని లేవనెత్తనగానే ఆమెలో ఒక బలము, అద్భుతమైన దేవుని కృప దిగి వచ్చింది. మరి దేవుడు ఆమెను లేవనెత్తాడు. దెబ్బకి ఆమె ఏం చేసిందంటే లేచి అందరికి పరిచర్య చేస్తుంది. దేవుడు నిన్ను తాకినప్పుడు, ముట్టినప్పుడు, ఆయన దర్శించినప్పుడు క్రమంగా మనలో ఉన్న బలహీనత, అసమాధానము, ఆందోళనలు, సమస్యలు ఇవన్నీ ఏం చేస్తాయంటే పారిపోతాయి అంతే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనల్ని దర్శిస్తే మనం కుదుట పడతాం, నువ్వు సమాధాన పడతావు, నెమ్మది కలిగి ఉంటావు. మరి క్రమంగా నీ ఆరోగ్యం ఏం చేస్తుందంటే పుంజుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దిగులంతా పారిపోతుంది, బెడదంతా పారిపోతుంది. అంటే ఒక్కరోజులో జరగచ్చు కొంతమందికి. మరి ఆయన కృపను బట్టి మరి కొన్ని వ్యాధులు, దీర్ఘ వ్యాధులు క్రమంగా ఆయన ఏం చేయగలడంటే స్వస్థపరచగలడు. ఆయన నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆరాధించినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, మీరు చర్చెస్ అంటారో మరి మందిరం అంటారో, మరి దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధ చైతన్యత, సమాధానము, నెమ్మది, బలము, దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. మరి మార్కు సువార్త 12వ అధ్యాయంలో రక్తస్రావపు రోగి, ఆమెకి బ్లడ్ క్యాన్సర్ అండి. 12 సంవత్సరాల నుంచి ఆమె బహుగా వేదన పడింది. ఆయన ముట్టుకోగానే ఆయన ప్రభావం ఆమెలోనికి వెళ్ళి సంపూర్ణమైనటువంటి స్వస్థతను, విడుదలను పొందింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సందులో ఉంటావో, గడుపుతూ ఉంటావో, నీలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. కాబట్టి మనం గట్టిగా నమ్మాలి. కాబట్టి మరి దేవుడు అటువంటి కృపా, సమాధానము, బలము, నెమ్మది, మరి ప్రతి బలహీనత నుండి విడుదల, ప్రతి ఆటంకముల నుండి విడుదల, ప్రతి కీడు నుండి విడుదల, దేవుని భద్రత, కాపుదల ఈ ఉదయం నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. నా యూట్యూబ్ ఛానల్ని, విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక భాగంలో మనం కలుసుకుందాం. దేవుని మీకు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.